హాయ్ అండి, నమస్తే. సావిత్రి బుక్స్ స్వాగతం. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంక ఈరోజు వీడియో అయితే కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో మొదలు పెట్టేశాం కదా. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి న్యూ ఇయర్ కోసం నేను, శ్రావణి, లత వేసిన పెయింటింగ్ ముగ్గు, మా వీధిలో నేను వేసిన ముగ్గులు, అలాగే మా ఎదురింటి వాళ్ళ ముగ్గులు, పక్కింటి వాళ్ళ ముగ్గులు, అలాగే న్యూ ఇయర్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. వీడియో అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఎలా ఉంది అన్నది మీరే కమెంట్ చేయాలి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సావిత్రి కుక్స్ ఛానల్కి మీ అందరి సపోర్టు కావాలి. 2023 సంవత్సరం పూర్తయ్యే నాటికల్లా 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ కావాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్టు కావాలి. మీరందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కమెంట్ చేయండి. మీరు కోరుకున్నవన్నీ కూడా ఈ సంవత్సరం మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ మా పోర్టికోలో పెయింట్తో పోయిన సంవత్సరం ముగ్గు వేశాను కదా, ఈ ముగ్గు కొంతవరకు పోయి ఉందన్నమాట. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా ఒక బ్లేడ్ తీసుకొని శుభ్రంగా తీసేసాను కొత్త ముగ్గు వేద్దామని. ఇంక ఇక్కడ శ్రావణి, లత వచ్చారు. ఇంకా శ్రావణి, లత కలిశారంటే నవ్వులు పువ్వులు పూయించేస్తారు. భలే భలే జోకులు వేసి నవ్విచ్చేస్తూ ఉంటారు. ఇంకా శ్రావణి బాగా వేస్తుంది ముగ్గులు, లత కూడా వేస్తుంది. శ్రావణి గురించి ఆల్రెడీ చెప్పాను కదా, మా ఇంట్లో ఉండే వెళ్ళారు మా పిల్లలతో పాటులాగే. ఇంకా లత అయితే మౌని వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళు రెంట్కుంటారు, హెల్ప్ చేస్తారని కాసేపు రమ్మంటే వచ్చారు. ఇంకా ముగ్గురం కలిసి ముగ్గు అయితే పూర్తి చేసాము. చీకటి అయిపోయింది, అందుకే ఆ రోజు ముగ్గు మీకు క్లియర్గా చూపించలేదు, తెల్లారి చూపిస్తాను. ఇంక ఇక్కడ December 31 నైట్ అనమాట. ఇంక ఇక్కడ కలర్స్ అవి దిద్దేస్తున్నాను, హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి. చీకటిగా ఉంది కదా, అందుకే పెద్దగా ఏం వీడియో తీయలేదు. ఇంక ఇది తెల్లారి పొద్దున్నే అనమాట. మా వీధి సంగతి తెలుసు కదా, రాత్రిపూటే పసుపు కుంకాలు వేసామంటే తెల్లారేసరికి ఆన్మాలు కూడా ఉండవు. ఇంకా అందుకే తెల్లారి పొద్దున్నే వేస్తున్నాను పసుపు కుంకుమ పువ్వులు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాలి. చెప్పు మళ్ళీ జాను, నువ్వు చెప్పు. ఈ పిల్లలు వచ్చేసి వేద, జాను మా పైన రెంట్కుంటారు. పసిపిల్లలు ఎలాంటి కల్మషం ఉండదు కదా వాళ్ళకి. వాళ్ళతో మీకు విషెస్ చెప్పిద్దాము అంటే ఇంక పొద్దున్నే కదా చాలా స్లోగా చెప్తున్నారు. ఇంక నేను వేసిన ముగ్గులు అయితే ఇలా ఉన్నాయి. ఇలా ఓన్లీ మెట్ల మీద రంగులు దిద్దితేనే ఇంకా నాకు 7:30కి స్టార్ట్ చేస్తే దాదాపు 11 అయింది టైము. కింద కూడా వెయ్యాలంటే వెయ్యొచ్చు, నాకు ఇంకొక గంట కష్టపడితే అయిపోతుంది. కానీ అస్సలు వెయ్యతవదనమాట. బైక్లు, కార్లు ఎప్పుడూ కూడా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా మా ముగ్గులు అయితే మాత్రం ఇలా ఉన్నాయి. ఇంక మా ఇంటి ఎదురుగా ఉండే లక్ష్మి కూడా ముగ్గులు సింపుల్గా వేసినా చాలా బాగా వేస్తుంది. మేము ఒకే రోడ్లోనే ఇద్దరం వేసుకోవాలన్నమాట. ఇంకా తను రాత్రి ఇలా వేసిందో అప్పుడే చూడండి ఎలా పోయిందో. ఇంకా ఆంటీ వాళ్ళ మనవరాలు యోగిత అని తను చూడండి హ్యాపీ న్యూ ఇయర్ అని ఎంత చక్కగా రాసిందో. ఇంక ఇప్పుడు పిల్లలు అయితే అసలు వేస్తున్నారా? ఆ పాపకు వచ్చేసి 10 సంవత్సరాలు ఉంటాయేమో. ఇది మా ఇంటి పక్కన కుమారి గారు అనమాట. తన ముగ్గు మాత్రం చాలా బాగా వేస్తుంది, అసలు అచ్చం పెయింటింగ్ ఉన్నట్టే ఉంది కదా. అటు కుమారి గారు వాళ్ళ ముగ్గు చూసి వచ్చేసరికి ఇంక ఇక్కడ పువ్వులన్నీ కూడా ఏదో బైక్ వెళ్ళి మొత్తం పడిపోయాయి. మరి మన కళ్ళ ముందే అలా పడిపోతే చూస్తూ ఉండలేం కదా, వాటిని సరి చేసేసి ఇంకా గబగబా లోపలికి వచ్చేస్తామన్నమాట. మేము వాకిట్లో ముగ్గేసిన తర్వాత మళ్ళీ అక్కడే ఉంటే మనకు చూస్తే బాధ అనిపించేస్తుందని ఇంక ఇక్కడ మందార పువ్వులు పూసాయి. ఇంకా అవి దేవుళ్ళకు పెట్టడానికని కోసుకొని వచ్చేస్తున్నాను లోపలికి. ఇంక ఈసారి తులసమ్మ ముందు ఇలా సింపుల్గా వేశాను. ఇంక ఇంట్లోకి వెళ్ళి పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా స్నానం అది చేసి దేవుడి దగ్గరకు ప్రసాదంగా సగ్గుబియ్యం పాయసం చేశాను. ఇంక ఇక్కడ పూజ కూడా చేసేసుకుంటున్నాను. మనకు ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు కదా, ఒక్కొక్కసారి హడావిడిగా ఉన్నట్టుంటుంది, ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది. ఈసారి మా ఇంట్లో పైన రెంట్కుండే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు, ఇల్లంతా అదొక ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఒక్కొక్కసారి వాళ్ళు ఉండి సందడిగా ఉంటే బాగున్నట్టుంటుంది, ఒక్కొక్కసారి అలాగే ప్రశాంతంగా ఉన్నా కూడా బాగున్నట్టు ఉంటుంది కదా. ఇంక ఇక్కడ దండం పెట్టేసుకొని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మా ఇంటికి దగ్గరలో ఉండే గీతా మందిరం కృష్ణుడి గుడి ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళాను. అప్పటికే దాదాపుగా టైం 12 కావచ్చేసింది. ఇంక గుడి అయితే మోసేశారు. ఇంకా అయినా సరే కృష్ణయ్య కనిపిస్తూనే ఉంటాడు.
ఇంక దండం పెట్టేసుకొని ఇంటికి వచ్చేసాము. ఈసారి ఒక విచిత్రం ఉందండి. ఏంటంటే అది ఎప్పుడు కేజీల కొద్దీ బంతిపూలు తెప్పిస్తానా, ఈసారి 1 కేజీ బంతిపూలు కూడా తెప్పించలేదు. ఎందుకంటే తిరుపతిలో ఇలా తోరణాలలాగా తగిలించుకునేవి అలాగే హ్యాంగ్ చేసేవి కూడా తీసుకొచ్చాను కదా. ఇంకా పూలు తెప్పిస్తే అవే పెడతాను తప్పితే ఇవి అసలు తగిలించను, అలా పక్కన పెట్టేయటమే. ఈసారి జనవరి 1కి ఇలా పెడదాము అని చెప్పి ఇంకా అవి పెట్టాను. ఇంక ఇక్కడ మీకు అవే చూపిస్తున్నాను. ఇంక నేను మీకు పెయింటింగ్ ముగ్గు చూపించలేదు కదా. ఇంక ఇలా మనం ముగ్గు మధ్యలో వేసి 4 వైపులా సైడ్న ముగ్గులు వేస్తాం కదా. ఇంక అవి ఇలా డోర్ మ్యాట్ వేస్తే అలా వేస్తే కనిపించదు, అందుకని మ్యాట్ వేసే దగ్గర వదిలేసి ఇలా వేసామని చూపిస్తున్నాను. ముగ్గు అయితే మాత్రం చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ. తిరుపతిలో తీసుకొచ్చిన తోరణాలు అవి మీకు దగ్గరగా చూపించలేదు కదా. ఇంకా గుమ్మానికి అయితే మాత్రం తక్కువే అయింది. ఇంకా అటువైపు ఇటువైపు దారం కడితే దారం కనిపిస్తూ ఉంది. ఇంకా ఆ దారం కనిపించకుండా కొన్ని బంతిపూలు అటు సైడు ఇటు సైడు కూడా గుచ్చాను. ఇంక ఈ బంతిపూలు వచ్చేసి మన గార్డెన్లోవే సైడ్న హ్యాంగ్ చేసేవి ఇలా ఉన్నాయి. బాగున్నాయి కదా, నాకైతే మాత్రం బాగా నచ్చాయి ఇవి. ఇంక ఈసారి అయితే మాత్రం కేక్ కూడా కట్ చేయలేదు. ఇంక ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. మా వారు కేక్ తెప్పించి కట్ చేయరాదా అన్నారు, కానీ ఇంక వద్దులే అని దాని జోలికి వెళ్ళలేదన్నమాట. ఒక్కొక్కసారి ఇలాగే ఉండాలనిపిస్తుంది కదా. సావిత్రి కుక్స్ ఛానల్ చూస్తున్న వారందరికీ, మా ఛానల్ అభిమానిస్తున్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంక ఈసారి చూసారా, ఈ న్యూ ఇయర్కి మీకు మా వారు కూడా విషెస్ చెప్పారు. అంటే గొప్పని కాదు, మామూలుగా చెప్తున్నాను, నాకు గొప్పే కదా, ఎప్పుడన్నా విషెస్ చెప్పండి అని అంటే ఎందుకులే నువ్వు చెప్పేసే అని తప్పించేసుకుంటూ ఉంటారు. ఇంకా తన పక్కన కూర్చొని మీతో మాట్లాడదాము, మీకు విషెస్ చెప్దాము అని చెప్పి ఇంక ఇక్కడ కూర్చున్నాను. అనుకోకుండా తను కూడా చెప్పారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. దేవుడికి నైవేద్యంగా సగ్గుబియ్యం పాయసం చేశాను కదా. ఇంక మా వారేమో కాజు బర్ఫీ తీసుకొచ్చారు స్వీటు. ఇంకిద్దరం కలిసి కూర్చొని స్వీట్ తినేద్దామని తీసుకొని వచ్చాను. అందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు మేము అందరము కూడా అనుకున్నవన్నీ మన కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతోటి తొలతోగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మన సావిత్రి కుక్స్ తరపున. మరి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించింది, మీరు ఎలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది తప్పకుండా మర్చిపోకుండా కమెంట్ చేయండి. మీ విషయాలు నాతో కూడా షేర్ చేసుకుంటే సంతోషిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.